రేయ్, బండి తీసుకొచ్చి మీనాక్షి రోడ్డు మీద ఉంది, గుద్దే త్వరగా. మీరెవరండి? మీ చేతి స్పర్శ నాకు తగలగానే నాకు జీవితంలో ఎదురైన చేదు ఒక్కసారిగా గుర్తొచ్చింది. మీకు మీకు నేను తెలుసు కదూ, మనిద్దరం ఇంతకు ముందు ఎదురుపడ్డాం కదూ. లేదండి, ఇదే మొదటిసారి నేను మిమ్మల్ని చూడటం. మీరు ఇందాక రోడ్ క్రాస్ చేస్తుంటే కారు మీకెదురుగా స్పీడ్గా వచ్చేసరికి నేను మిమ్మల్ని పక్కకి లాగేశాను. మీరెవరో కూడా నాకు తెలీదు. లేదండి, మీరేదో నాకు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది. నాకు విషయం చెప్పండి. ఇంతకు ముందు మీకు కూడా ఇలాగే ప్రమాదం జరగబోతే ఒక అమ్మాయి మిమ్మల్ని కాపాడింది కదా? మీ కాలికి దెబ్బ తగిలితే పసుపు రాసింది కదా? మాట్లాడరేంటండి? మీ కాలికి దెబ్బ తగిలిందా లేదా? మిమ్మల్ని ఒక అమ్మాయి కాపాడిందా లేదా? కాపాడిందా లేదా? అబ్బేబే, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. మీరు ఊహించుకుంటున్న మనిషి నేను కాదు. అయినా చేతి స్పర్శతో అనుమానం వచ్చిందంటున్నారు. పోనీ నన్ను చూస్తే ఎక్కడైనా ఎప్పుడైనా చూసినట్టు అనిపిస్తుందా? చూసి గుర్తుపట్టడానికి నాకు కళ్ళు లేవు కదండి. దేవుడు మీకు ఇంత అందాన్నిచ్చి కళ్ళు లేకుండా చేశాడా? ఆ విషయం తర్వాతండి. అసలు మీరెవరు? ఏం చేస్తుంటారు? నా పేరు కార్తిక్ అండి. కార్ డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నాను. నేను ఎవరు లేని అనాథని. మీరు నడిపే కారు ఏ కలర్లో ఉంటుంది? అయినా ఏంటంటే మీరు ఏదో మంచి మనసుతో మిమ్మల్ని కాపాడితే అనుమానంతో పోలీసు వాళ్ళలాగా ఎన్ని ప్రశ్నలు అడుగుతారేంటండి? అయ్యో, తప్పుగా అనుకోకండి. ఒక రాక్షసుడు
మా నాన్నని కారుతో గుద్దేశాడు. ఆ ప్రమాదంలో మా నాన్న చనిపోయారు. అప్పుడే నా కళ్ళు పోయాయి. ఆ నీచుడే మా జీవితాలను ఇలా నాశనం చేస్తాడని తెలియక ఒకసారి ప్రమాదం నుంచి కాపాడాను. వాడే మా నాన్నని చంపుతాడని తెలుసుంటే ప్రమాదం నుంచి కాపాడేదాన్ని కాదు, నేనే పీక పిసికి చంపేసేదాన్ని. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళలాగున్నారండి. అందుకే ఆ దేవుడు మీకు ఇలాంటి కష్టాలు ఇస్తున్నాడేమో. మీ చేతి స్పర్శ తగలగానే ఆ దుర్మార్గుడే నా మనసులో మెదిలాడండి. వాడు మీరు ఒకటేననిపించింది. అవునులేండి, మీరున్న పరిస్థితికి అలా అనుమానించడం కరెక్టే. కానీ కల్లో కూడా చీమకు కూడా హాని చేయలేని మనస్తత్వం అండి నాది. అచ్చరే, మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వాడు ఎలా ఉంటాడో చెప్పండి. నీలాగే ఉంటాడు. సాయి, ఏంటమ్మా నువ్వు చెప్పేది? అమ్మా, ముందు మనం ఇంటికి వెళ్దాం పదా. అది కాదు సాయి, ఇందాక నువ్వేదో అన్నావు కదా. ఇక్కడ కాదు, ముందు నువ్వు ఇంటికి రా చెప్తాను. అది కాదమ్మా, ఈయన నన్ను ప్రమాదం నుంచి కాపాడారు, కనీసం థ్యాంక్స్ అని చెప్పని. ఏమండి? అమ్మా, మాట్లాడకుండా పదా. సాయి, 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 సాయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలమ్మా. చెప్పకుండా రావడం మర్యాద కాదు. ఎందుకలా లాక్కొచ్చావు? సాయం చేసిన వాడు రాక్షసుడైనా థ్యాంక్స్ చెప్పాలా? రాక్షసుడేంటమ్మా? తాతయ్యని చంపిన రాక్షసుడని నువ్వు ఒక బొమ్మ గీయించావు కదా, అతనే నీకు యాక్సిడెంట్ కాకుండా కాపాడింది. నువ్వేమైనా పొరపాటు పడ్డావేమో అమ్మా. ఆ దుర్మార్గుడైతే అయ్యుండడా? నేను నా కళ్ళతో చూశానమ్మా, అతనే తాతయ్యని చంపింది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? నువ్వు చెప్తుంటే నేనే కదమ్మా బొమ్మ గీసింది. అదే ముక్కు, అవే కళ్ళు, అదే గడ్డం. ముక్కు, కళ్ళు, గడ్డం చాలా మందికి ఉంటుందమ్మా. మరి నువ్వు చెప్పినట్టు చౌకి పోగు కూడా ఉందిగా. చాలా మంది చెవికి పోగు పెట్టుకుంటారు సాయి. తాతని చంపినోడు నన్ను కూడా చూశాడు. అలాంటి వాడు ప్రమాదం కాకుండా నన్నెందుకు కాపాడుతాడు? ఆ మాట తీరు చూస్తుంటే చాలా మంచివాడని తెలిసిపోతుంది. నీకు కళ్ళు మాత్రమే కాదే, బుర్ర కూడా సరిగ్గా పెరగలేదు. వాడొక్కడే కాదే, మీ నాన్న మర్డర్లో నేను కూడా ఉన్నాను. నువ్వెన్నైనా చెప్పమ్మా, తాతయ్యని చంపింది మాత్రం వాడే. నువ్వంటే చూడలేవు కాబట్టి తెలుసుకోలేకపోతున్నావు. కావాలంటే పెద్దతను అడుగు. నేను గీసిన బొమ్మని చూసింది, ఇందాక వాణ్ణి కూడా చూసింది. ఏం పెద్దత, నువ్వు చెప్పు, తాతయ్యని చంపింది వాడే కదూ? మాట్లాడవేంటి పెద్దత్త? తాతయ్యని చంపింది వాడే అని అమ్మకు చెప్పు. నేను చెప్తుంటే అమ్మ నమ్మడం లేదు. నేనతన్ని సరిగ్గా చూడలేదమ్మా. ఏంటత్తా నువ్వు కూడాను?
సాయి, నువ్వే బొమ్మ గీసావు కాబట్టి నీకలా అనిపిస్తుందేమో. పొద్దున్నుంచి నువ్వేమీ తినలేదు. పద తిందువు గాని. సాయి, పద. చెప్పు. కార్తిక్, మీనాక్షి ఆ చిన్నపిల్లతో స్కెచ్ గీయించిందని నీకు చూపించాను కదా. ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం మంచిది కాదు కార్తిక్. జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పటికైనా ప్రమాదమే. ఏమైంది? ఇందాక నువ్వు మీనాక్షిని యాక్సిడెంట్ నుంచి కాపాడావు కదా. అక్కడ నిన్ను చూసిన మీనాక్షి అక్క కూతురు వాళ్ళ తాతని చంపింది నువ్వే అని గుర్తుపట్టి మీనాక్షికి చెప్పింది. మరి మీనాక్షి ఏమంది? తను నమ్మలేదులే. నువ్వు చాలా మంచోడువని ఆ పిల్లకి నచ్చజెప్పింది. చెవుకున్న పోగు నీ కొంప ముంచెలా ఉంది. దాందే ఉంది, ఇప్పుడే తీసేస్తాను. తీసేశాను కూడా. అమ్మో, గోల్డ్ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. సర్లే, ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండు. నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే. మీ నాన్న నువ్వు ఏమైనా రమ్మని చెప్పావా? లేదండి. బాగున్నావా అల్లుడు? బాగున్నాను మాయా. ఎలా ఉన్నావు బేబీ? ఫైన్ డాడ్. వస్తున్నట్టు ఒక ఫోన్ కూడా చేయలేదు. అనుకోకుండా రావాల్సి వచ్చింది బేబీ. కాశీ, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి మాయా. ఈయన పేరు నారాయణమూర్తి, పెద్ద చాక్లెట్ కంపెనీ డీలర్. హలో, నమస్తే. ఒకసారి ఇదే టాపిక్ నీ దగ్గర తీసుకొచ్చాను, నువ్వు ఒప్పుకోలేదు. నువ్వు కాదన్నావని నేను నా బాధ్యత వదిలేలేను కదా. నువ్వు రోషిని సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఇలా కొట్లో పొట్లాలు కట్టుకుంటూ ఎన్ని రోజులు కష్టపడతావు? చాలా మందికి జీవితంలో ఎదిగే అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నీకేం కర్మల్లుడు, నీకేం కావాలన్నా చేయడానికి నేనున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నీతో సిటీలో పెద్ద సూపర్ మార్కెట్ పెట్టిస్తాను. నారాయణమూర్తి గారితో మాట్లాడాను, అందుకే తీసుకొచ్చాను. వీళ్ళ చాక్లెట్ కంపెనీ ఏజెన్సీ కూడా నీకు ఇప్పిస్తాను. మన ఇంటికి దగ్గరలోనే మీ ఇద్దరికీ సెపరేట్గా ఓ ఇల్లు తీసుకుంటాను. మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఏమంటావు? నువ్వైనా చెప్పు బేబీ. ఆయన ఇష్టమే నా ఇష్టమని ఇంతకు ముందే చెప్పాను కదా డాడీ. చూడు కాశీ, ఇప్పటికిప్పుడు నీ నిర్ణయం చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించుకో. మంచి అవకాశాలను మాత్రం వదులుకోవద్దు. వెళ్ళొస్తాను. వస్తాను బేబీ. డాడీని పంపించి నేను కూడా వెళ్తాను. పొరపాటున ఈ కిరాణా కొట్టోడు
సూపర్ మార్కెట్ పెట్టుకోవడానికి ఒప్పుకుంటే నేను డాడీ నుంచి తప్పించుకొని కార్తీక్తో వెళ్ళలేను. ఏదో ఒకటి చెయ్యాలి. ఛ! ఏం చేయాలి? హలో, ఇప్పుడే మా డాడీ వచ్చి వెళ్లారు. నూనె కంపోర్తో సూపర్ మార్కెట్ ప్రపోజల్ పెట్టి వెళ్లారు. వీడు సరే అంటే మనం ఇరుక్కుంటాం. నాకు టెన్షన్గా ఉంది కార్తీక్. నీతో మాట్లాడాలి. వెంటనే ఇంటికి రా. ఇప్పుడంటే ఎవరొకరు కంట పడతాం. సాయంత్రం కలుద్దాం. ఆ? ఓకే. మీరెవరండి? మీకు మీకు నేను తెలుసు కదా. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే మనం ఇద్దరం ఒకటవ్వగలమా లేదా అన్న భయం రోజు రోజుకి పెరిగిపోతుంది కార్తిక్. జీవితం, కార్ డ్రైవింగ్ రెండూ ఒకటే. జీవితం అన్నాక మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి అడ్డంకులు ఎదురవుతాయి. డ్రైవింగ్ చేస్తుంటే స్పీడ్ బ్రేకర్స్ అడ్డుపడతాయి. అలా అని భయపడి ప్రయాణాన్ని ఆపుతామా? తొక్కలో లాజిక్లు చెప్పొద్దు. అడ్డుపడ్డం కాదు, ఏకంగా యాక్సిడెంట్ అయ్యేలా ఉంది. కంట్రోల్ కంట్రోల్. ఒక పక్కేమో ఆ మీనాక్షికి కళ్ళొస్తే నిన్నెక్కడ గుర్తుపడుతుందో అన్న టెన్షన్. అది చాలదన్నట్టు ఈరోజు మా డాడీ సూపర్ మార్కెట్ ప్రపోజల్ పెట్టాడు. చెల్లి ఐ ట్రీట్మెంట్కి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందన్న ఉద్దేశంతో ఆ కాశీ మా డాడీ ప్రపోజల్కి ఒప్పుకున్నాడంటే మనమిద్దరం ఎప్పటికీ ఒక్కటవ్వలేం కార్తిక్. ఎందుకలా అనుకుంటున్నావు? మనం ఈ పల్లెటూరు నుంచి వెళ్ళిపోయే బదులు సమయం వచ్చినప్పుడు సిటీ నుంచి వెళ్ళిపోతాం, అంతే. అన్నయ్య వచ్చేసాడా? నేను ఇక్కడే కూర్చున్నాను కదా, పలకరించకుండా లోనికెళ్ళాడు. అదంత తేలిక అనుకుంటున్నావా? ఒక్కసారి మేమిద్దరం సపరేట్గా కాపురం పెట్టడం అంటూ జరిగితే మా డాడీ నుంచి తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్ళలేము. కనీసం ఇలా కూడా కలవలేము. హత్య చేసిన వాడు ఆధారాలు దొరకకుండా పోలీసుల నుంచి సులువుగా తప్పించుకోగలడేమో, కానీ ఇంత జరిగాక మా డాడీ కన్నుగప్పి మనమిద్దరం వెళ్ళిపోవడం అన్నది ఈ జన్మకైతే అసాధ్యం. మరేం చేద్దామంటావు? అదర్థం కాకే నేను రమ్మని ఫోన్ చేసింది. చూడు రోషని, మనిద్దరం పారిపోవటం అనేది 2 నిమిషాల పని. ఇదిగో ఇప్పుడే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోవచ్చు.
కానీ మన ఇద్దరం ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా మీ డాడీ మనల్ని వెతికి పట్టుకుని నన్ను చంపి నిన్ను తీసుకెళ్ళిపోతాడు కాబట్టి వెళ్లకుండా ఆలోచిస్తున్నాం. అదే కదా, లేకపోతే దరిద్రానికి నేను వీణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటి? హ, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పదునైన ఆయుధం ఏంటో తెలుసా? మంచితనం. డబ్బు పలుకుబడితో పొందలేనిది కూడా అనురాగంతో సాధించొచ్చు, హ, ప్రేమతో గెలవచ్చు. అవును రోషిని, మనం శాశ్వతంగా ఒక్కటవ్వాలనుకుంటే ఈ కుటుంబాన్ని నీ ప్రేమతో మురిపించాలి, మంచితనంతో ఆకట్టుకోవాలి. నీ అనురాగం మాత్రమే ఆ కిరాణా కొట్టోడు ఈ ఊరొదిలి సిటీ వెళ్లకుండా ఆపగలదు. మన పనయ్యే వరకు కొన్ని రోజులు నువ్వు నటించక తప్పదు. ప్రయత్నం చేస్తున్నాను, బట్ నా వల్ల కావడం లేదు. ఆ మొహాలు చూస్తుంటేనే నాకు ఎలర్జీ వస్తుంది. కాకపోతే నువ్వు చెప్పినట్టు భరించి ఓపిగ్గా ఉండక తప్పదు.